హైదరాబాద్ లో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పాతాళ గంగ ప్రజలకు అందనంత దూరం వెళ్లిపోతోంది. వేసవి ప్రారంభం నుంచే తగ్గిపోతున్న గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయో అని నగరవాసులు భయపడుతున్నారు. నగరవాసులను బెంబేలెత్తిస్తున్న పానీ పాట్లపై గ్రౌండ్ రిపోర్ట్ ను మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ప్రస్తుతం నేను రాజధాని నగర్ లో ఉన్నటువంటి హైదర్గూడలోని వీకర్ సెషన్ కాలనీలో ఉన్నాను. సో ప్రస్తుతం ఇక్కడ బస్తీవాసులతో మాట్లాడదాము. సో ఇప్పటికే వేసవి సమీపించింది. సో వేసవి కూడా ప్రారంభమైంది. సో వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఏదైతే ఇక్కడ వీకర్ సెషన్ లో ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లా కానివ్వండి, మేడ్చల్ జిల్లాలో అయితే పూర్తిగా భూగర్భ జలాలు అయితే అడుగంటిపోతున్నట్లు ఇప్పటికే అధికారిక లెక్కలైతే చెప్తున్నాయి. సో వేసవి ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాగల 2-3 నెలల్లో పరిస్థితి ఏంటంటూ కూడా హైదరాబాద్ నగర వాసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, వాటర్ రెగ్యులర్ గా వస్తుందా, ఎప్పుడు వస్తుంటుంది, ఏంటి అసలు మీ పరిస్థితి? సార్ వాటర్ అయితే కానీ అప్పటిలాగా మాత్రం నీళ్ళు ఇప్పుతలే. ఫస్ట్ 20-30 నిమిషాలు తక్కువనే వస్తుంది. 10 నిమిషాలు ఉందనగా ఈ స్పీడ్ ఇప్ప ఎవరికెవరు చాలుతలేవు నీళ్ళు. ఇక్కడ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే నీళ్ళే సరిపోతలే. మరి ఆయన ఎంత స్పీడ్ గంట సేపు ఎందుకు అది స్పీడ్ ఇవ్వమాను మాకు అందరం మస్తు అవుతాయి. మాకేం రావు, వాటర్ ట్యాంకులు ఏం రావు, తెచ్చుకుంటూ వస్తాయి. గవర్నమెంట్ నుంచి అయితే ఏవి లేవు ఇక్కడ. వర్షాకాలం ఇప్పుడు ఏదైతే వేసవి కాలం ప్రారంభంలో ఇలా ఉంటే ఇక స్టార్టింగ్ రాగల మేలో పరిస్థితి ఏంటి మీ సిచ్యువేషన్? ఇదే గుద్దుకున్నాడు, నువ్వు పడతావో నేను పడతావని మేము తిట్టుకోవడమే సరిపోతుంది నీళ్ళ కోసం. నువ్వు పట్టకమ్మా, నువ్వు చేయకమ్మా, నేను చేయక మేమే తిట్టుకుంటున్నాం ఇది. కానీ ఇప్పుడు మాత్రం దొడ్డిగిప్తలే. ఏమంటారు మరి జలమండలి అధికారులు ఏమంటున్నారు? మరి మీరు ఇప్పటికే చాలా సార్లు కంప్లైంట్ చేశారు కదా, మరి ఏమంటారు అధికారులు? చేసినాము, ఇప్పుతున్నా కదమ్మా అంటారా? 10 నిమిషాలు ముందున్నాక చెప్తే ఏం చేస్తాం? అప్పుడు ఎవరి పనుల మీద కాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే ఏం చేయలేము. ఇప్పుడు ఎందుకంటే ఒక గంట ముందు ఇవ్వమని నీళ్ళు, ఒక గంట ఇప్పితే చాలు మాకు నీళ్ళు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఈ వాటర్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? మేము 30 years నుంచి ఇక్కడే సార్. అయితే వాటర్ ప్రాబ్లం గతంలో ఎన్నో సార్లు మేము అధికారులకు తెలియజేసినాం, కానీ ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అసలు నీళ్ళు అసలు ఎవరికి సరిపోవట్లేదు. ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడము చాలా ప్రాబ్లం. గుట్టలు ఉన్న దగ్గర అసలు వాటర్ ఎక్కడమే లేదు. అసలు డే బై డే వస్తుంది. ఇప్పుడు 1/2 hour మాత్రమే వస్తుంది. ఆ 1/2 hour లో కూడా తక్కువ సేపు వస్తుంది. అది వాటర్ రావట్లేదు. తాగడానికి కూడా చాలా కష్టం అవుతుంది. లేదు, వాటర్ ట్యాంకర్స్ లేవు, ఏ ఫెసిలిటీ ఉండదు ఇక్కడ మా దగ్గర. మనం చూస్తున్నాము, జలమండలి అధికారులు చెప్తున్నారు ఇక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే వాటర్ షార్టేజ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో మేము ఫ్రీగా వాటర్ ట్యాంకులను సరఫరా చేస్తున్నామని HMW అధికారులు చెప్తున్నప్పుడు కూడా అది ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమల్లో లేనటువంటి పరిస్థితి. మనం మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో ఈమె ఖాళీ బిందెతో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో అసలు వాటర్ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎట్లా ఈ వేసవి కాలంలో ఎట్లా ఉంటారు ఏంటని కూడా తెలుసు. చెప్పమా, ప్రతిసారి వేసవి కాలం ఇలాగే ఉంటుంది? అట్లానే ఉంటుంది సార్, అట్లానే ఉంటుంది. ఈ సన్నం తోటి చెంబులతో నింపి బిందెలలో పోసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం. మళ్ళీ ట్యాంకర్ స్నానాలు చేసుకొని బట్టలు ఉట్టుకోనికి కూడా కావాలి కదా. మరి ఎట్లా నీళ్లు రాకపోతే ఏం చేయాలి? మేము ఏడుకోవాలి. బోరింగ్ కూడా లేదు, ఒక బావి లేదు, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము వాళ్ళు ఇప్పుతాం అంటాం, ఫోన్ చేస్తే ఇప్పుతున్నా అంటాడు, ఇప్పాడు. కొంచెం దొడ్డుకి ఇప్పితే గంట సేపు అయినా సరే ఇండ్లకు మంచిగా వస్తాయి. సన్నగా ఇప్పుతాడు, ఆ వచ్చే నీళ్లు కూడా రావు. చెంబులతో వాటి బిందెలలో పోసుకుంటున్నాం. మేము తెప్పించుకుంటే వస్తాయి. కావాలంటారు మళ్ళీ 10,000 జీతగాలం మేము. మరి 1,000 రూపాయలు అల్లకపోతే మరి వారం 15 రోజులకు ఒకసారి మాకు నిండాలంటే ఇట్లా ఇంట్లో నీళ్లు కావాలి కదా. నీళ్ళు అంతా ఏది లేకున్నా నడవది. నీళ్ళు కావాలి మాకు. ఇక్కడ మరికొంతమంది కూడా వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. కాకపోతే ఈ లైన్ మ్యాన్లు వాటర్ ప్రెషర్ తో ఇప్పితే నిండుతో అందరికి సరిపోతాయి. నీళ్ళు వచ్చిన ప్రతిసారి ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇప్పినట్టు ఇప్పుతారు, అవి ఎక్కాయి ఒక జగ్గులో పట్టుకొని బిందె నింపుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు పోయి ఇప్పి హైదరాబాద్లో అక్కడక్కడ తిరిగేసి వస్తారు. లాస్ట్ అవి బంద్ అయ్యే టైంకి వచ్చేసి బంద్ చేసి వెళ్ళిపోతారు. అవి నీళ్ళు నిండాయి, ఏం నిండాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, దానికి ఏం లేదు. ఒక వాటర్ ట్యాంకర్ గవర్నమెంట్ నుంచి అది ఇది ఏం ఫెసిలిటీస్ లేదు.
ఈ నీళ్లు ఎండాకాలం అయితే ఇంకా మరింత ఘోరం. ఇక రేపనాటికి ఏం లేదు, ఇంటికి 1000 రూపాయలు వేసుకొని ఎవరింటికి వాళ్ళు తెచ్చుకోవాలంటే 2 రోజులకు ఒకసారి తెచ్చుకోలేరు వాటర్ ట్యాంకర్లు. గవర్నమెంట్ ముఖ్యంగా ఈ లైన్ల మ్యాన్లు అయితే మరీ ఘోరం సార్. వాళ్ళు కరెక్ట్ ప్రెషర్తో ఇప్పితే నిండుతాయి, కానీ వాళ్ళు ఇప్పరు. అది ఎందుకు ఇప్పరు? మళ్ళీ ఆ లైన్ ఆ టైంలో వేరే లైన్లో కూడా ఇప్పుతారో మళ్ళీ ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాదు. వాళ్ళు ప్రెషర్తో ఇప్పితే నిండుతాయి, కానీ వాళ్ళు ఇప్పరు. వాళ్ళు ఎందుకు ఇప్తారు అనేది దానికి ఆన్సర్. ప్రధానంగా ఇటు భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నాయి, వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. సో ఇక రాగల 2-3 నెలలు మీ పరిస్థితి ఎట్లా మరి? ఇప్పుడు స్టార్టింగ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే బెంగళూరులో మీరు చూస్తున్నారు కదా సిచ్యువేషన్, అదే అంతకంటే ఘోరంగా ఉంటుండొచ్చు. ఇప్పుడే ఉంది సార్, రాగల 2-3 నెలలు కాదు, ప్రజెంట్ పరిస్థితి అదే. వాటర్ లేదు, పైసలు ఉన్న వాళ్ళు వాటర్ ట్యాంక్ తెచ్చుకోలే, పైసలు లేని వాళ్ళు జగ్గులో పట్టుకొని బిందెలు నింపుకునే పరిస్థితి అంతే, అంతకంటే ఘోరం. వాళ్ళు మెయిన్ లైన్ మ్యాన్ లేదే సార్, వాళ్ళు కరెక్ట్ ఇప్పరు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో దాదాపు 8.22 మీటర్ల లోతు భూగర్భ జలాలు పడిపోయాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు సగటున 11.87 మీటర్ల లోతులో ఏదైతే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సైతం 11 మీటర్ల లోతు నీరు ఏదైతే వాటర్ లెవెల్స్ కూడా తగ్గినట్లు కూడా లెక్కలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేమా ఇప్పుడు 27 సార్ మేము ఇక్కడ ఉండబట్టి. వాటర్ ప్రాబ్లం ముందైతే బాగానే వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల సంది వాటర్ రావట్లేదు. ఎన్నిసార్లు తనకు చెప్పినా కానీ వినిపిస్తలే. ఎండి మేడంకు ఫోన్ చేసినా కానీ తన లేపట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో రెంట్ ఉన్నోళ్ళు గిట పక్కింటికి పోయి ఒక బిందె తెచ్చుకొని గిట ఇబ్బంది అవుతుంది. వాళ్ళకే రాంది మాకేడిస్తారు సార్. ఈ వాటర్ ట్యాంకర్స్ అసలు రావమ్మా మీకు? తెచ్చుకున్నాం సార్, మేము డబ్బులు పెట్టుకుని తెచ్చుకోవాల్సింది. గవర్నమెంట్ నుంచి ఏం రాదు, డబ్బులు పెట్టి నుంచి తెచ్చుకుంటారు. అది గిట రోడ్డు బండ్లు ఉంటాయి, వెహికల్స్ ఎక్కువ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అని వాడు గిట వచ్చేటోడు రాలేకపోతున్నాడు. ఎండాకాలం ఇంకా పెరిగితే స్టార్టింగ్ లో ఇలాంటి పరిస్థితి ఉంటే మీకు పూర్తిగా ఇప్పుడు వర్షాకాలంలో గిట నీళ్లు రావండి, అస్సలు రావు నీళ్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల సంది ఇట్లనే మేము ఒక చూస్తున్నారు. పక్క స్టేట్ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అసలు వాటర్ రానటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ కి రాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు కూడా? ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు కూడా? ఇక ఏం కోరుతామంటే మాకు వాటరే కావాలి అట్లా అని. మనము చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఈ నీటి సమస్య చాలా ఏళ్లుగా ఉందని కూడా ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఎన్నోసార్లు జలమండలి అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా కూడా జలమండలి అధికారులు సైతము పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబోడ ప్రాంత వాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఇటు హైదరాబాద్ నగరంలో తో పాటు ఏదైతే మేడ్చల్ రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు ఒక 5-6 ప్రాంతాలు ఏదైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా పడిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగా బాచుపల్లి కానివ్వండి, మేడిపల్లి, కొత్తూరు, తలకొండపల్లి, ఆసిఫ్ నగర్, చార్మినార్, మంచాల, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, బండ్లగూడ, జాగిర్, అబ్దుల్లాపూర్ మెట్ ఇలాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని కూడా ఇప్పటికీ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వర్షపాతం తగ్గడంతోనే గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. నీటిని పొదుపుగా వాడాలని కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో నీటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అయితే గ్రౌండ్ లెవెల్ వాటర్ పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లాలో దాదాపు 27 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో దాదాపు 15 మండలాలకు గాను 13 చోట్ల తగ్గాయి. ఉప్పల్, కాప్రా మినహా అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు బాచుపల్లి లాంటి ప్రాంతాలు అయితే మొన్నటి వరకు కూడా భూగర్భ జలాలు మంచిగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం మాత్రం పూర్తిగా పడిపోయాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో దాదాపు 10 ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అంతా కూడా పరిశీలిస్తుండగా 2-3 చోట్ల తగ్గాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త పెరిగాయి. వచ్చే నెలలో అయితే ఈ ప్రాంతాల్లో కూడా తగ్గేటటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరితో కూడా మనం మాట్లాడాము. దాదాపు ఎన్నో ఏళ్లుగా తమ సమస్య మీద వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వాటర్ ట్యాంకర్ సరఫరాను పెంచాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు బస్తీల్లో కానివ్వండి, దాంతోపాటు స్లమ్ ఏరియాస్లో అయితే విపరీతంగా ఏదైతే ఈ నీటి ఎద్దడైతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి
అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మేడ్చల్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో అయితే అంటే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, మున్సిపాలిటీల్లో కూడా నీటి ఎద్దడి సమస్య పెరిగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుక్కెడి నీటి కోసం బోలెడు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ నగర శివారులో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఏదైతే భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నటువంటి నేపథ్యంలో బెంగళూరు తరహా పరిస్థితుల్లో హైదరాబాద్ నగరానికి కూడా వచ్చినటువంటి ప్రమాదం ఉందని కూడా ఒక డేంజర్ బెల్స్ కూడా మోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడాలంటూ కూడా ఇప్పటికే జలమండలి అధికారులు సైతం ఏదైతే అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇటు నీటి వాడకం కూడా వినియోగం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏదైతే ఇటు జలమండలి అధికారులు సైతము వాటర్ ట్యాంక్స్ కూడా సరఫరా చేయాలంటూ కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులందరూ కూడా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.